దోసకాయ టమాటా కర్రీ అందరికీ తెలిసిందే. మరి నేను ఎలా సింపుల్గా చేస్తానో చూపించేనా? పుల్లగా కారంగా భలే బాగుంటుంది. అవును, మీకు దోసకాయ టమాటా కర్రీ ఇష్టమా? దోసకాయ పచ్చడి ఇష్టమా? కమెంట్ చేయండి. అన్నంలో కానీ చపాతీ కానీ ఈ కర్రీ మంచి కాంబినేషన్ కూడా. ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, 4 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేయాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/2 కిలో చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్ లో ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 టమాటాలను కూడా వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అలాగే 2 స్పూన్ల కారం, రుచికి సరిపడ ఉప్పు వేసి అంతా మంచిగా కలుపుకొని 2 నిమిషాల పాటు గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి. గ్రేవీ కోసం కొన్ని నీళ్లను వేసి మరొకసారి కలిపి ఉప్పు కారం చెక్ చేసుకొని ఒక 6 నుండి 7 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, దోసకాయలు మంచిగా ఉడికి చక్కగా గ్రేవీ లాగా వచ్చింది కదా. లాస్ట్ లో కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.